ఏంటమ్మా ఇది? ఇలా అయితే ఎలా? ఇన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. మాట్లాడితేనే కదా అతని మనసులో ఏముందో మనకు తెలిసేది. తను మాట్లాడితేనే కదా మనం ఏమనుకుంటున్నామో తనకు తెలిసేది. ఆయన పూర్తిగా మారిపోయారు పెదనాన్న. 50 లక్షలతో నేను వెళ్తే తప్ప కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలకరించారు పెదనాన్న. ఇంట్లో కూడా ఇలాగే ఉండేవారు. నేను మాట్లాడితే ముఖం తిప్పేసుకునేవారు. అన్నం పెడితే కంచం విసిరేసి వెళ్ళిపోయేవారు. నేను నా భర్తతో ఉన్నట్టుండేది కాదు, నరకల్లో ఉన్నట్టుండేది. ఎంత అప్పుల పాలైపోతే మాత్రం మరీ ఇంత మూర్ఖంగా మారిపోతారా? భార్య అన్న ప్రేమ లేదు, మామగారన్న గౌరవం లేదు, ఎవరికి విలువనివ్వడం లేదు. చిచి, గొప్పవాడనుకొని పాను నీకు ఈ సంబంధం చేసింది. ఇలా తయారవుతాడని తెలిస్తే ఆ రోజే సంబంధం క్యాన్సిల్ చేసేది. అరే బాబు, మీరా? అక్కడే ఆగిపోయారే, రండి. పర్వాలేదే, నేను లేననుకొని తిట్టుకున్నారు. వచ్చారని తెలియగానే ఎంత మర్యాదిస్తున్నారు. నటించే బుద్ధి వైశాలికి ఎలా వచ్చిందా అనుకున్నాను, మీ నుంచే వచ్చిందా? ఏంటండి ఆ మాటలు? పెదనాన్నతో ఇలాగేనా మాట్లాడేది? అబ్బా, మీ పెదనాన్న ఒక మాట అనేసరికి ఎంత కోపం వచ్చిందే. మరి వీళ్ళు నన్ను అన్నీ మాట్లాడుతుంటే నీ కోపం రాలేదేంటి? అంటే నన్ను మర్చిపోయావా? 2 రోజుల్లో వస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావు. అంటే నన్ను వదిలేస్తున్నావా? వీడికి 50 లక్షలు ఇచ్చేదేంటి? ఇంకెవరికైనా 10 లక్షలు ఇస్తే ఇంకో కొత్త భర్త వస్తాడని ప్లాన్ చేస్తున్నారా? భర్త అంటే ఏమనుకుంటున్నావు? సాధించేవాడు కాదు, భరించేవాడు. కంట్లో కన్నీరు చుక్క రాకుండా చూసుకునేవాడు. తన వాళ్ళని మర్చిపోయేంతగా ప్రేమించేవాడు. వాడు భర్త అంటే. అలాగే ప్రేమిస్తాను. నేను అడిగిన 50 లక్షలు ఇస్తే. వ్యాపారం నువ్వు చేసి నష్టపోయావు, అప్పులు నువ్వు చేసావు. దానికి వీళ్ళెందుకు ఇవ్వాలి? భార్య పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పడానికి సిగ్గులేదా నీకు? ఇంకా నయ్యం, పుట్టింటి నుంచి మాత్రమే తెమ్మని చెప్పాను. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పానా? నా కూతురి మెడలో తాళి కట్టావు కాబట్టి ఇవాళ బతికిపోయావు. అదే ఇంకోళ్ళయ్యుంటే ఇక్కడే చంపి పాతేసి జైలుకెళ్ళి చూడండి, మీరెంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండొచ్చు, కానీ ఒక ఆడపిల్లకి తండ్రి అన్న విషయం మాత్రం మర్చిపోకండి. దేశాన్నేలే రాజైనా అల్లుడి ముందు తల వంచుకునే ఉండాలి. ఎందుకంటే మీరు ప్రాణంగా పెంచుకున్న ఆడపిల్ల మా ఇంట్లో ఉండాలి. మీరు ఇలాంటి వేషాలు వేస్తే తను మీ ఇంట్లోనే ఉండిపోతుంది, ఒంటరిగా మిగిలిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. 3 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బుతో వస్తే తను గుమ్మంలో అడుగు పెడుతుంది, లేదంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది. మావయ్య, ఎలా ఉన్నావు మావయ్య? ఎండలు ఎక్కువగా ఉన్నాయమ్మా. జైల్లో కాస్త ఇబ్బందిగానే ఉంది. ఏసీ రూమ్ ఇవ్వడానికి నేను వీఐపీ ఖైదీని కాదు కదా, అందుకే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ ఏం చేస్తానమ్మా, రాజీ పడిపోతున్నా. ఖైదీనే కదా. నువ్వే కాదు మావయ్య, నేను కూడా రాజీ పడే బతకాల్సి వస్తుంది. ఎందుకంటే
నాకు సాయం చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ నన్ను ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు. అదేంటమ్మా, నిజాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుని భానుకి చుక్కలు చూపించాను, తను ఏడుస్తుంది బాధపడుతుందని నువ్వెంతో హ్యాపీగా చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆ నిజాన్ని చెప్పకుండా లేట్ చేసి తప్పు చేశాను మావయ్య. ఇప్పుడు ఇక చెప్పే అవకాశమే లేకుండా పోయింది. అందుకే ఆలస్యం అమృతం విషం అంటారు, కానీ ఇక్కడ ఆ విషమే వాళ్ళకి అమృతంలా మారిందన్నమాట. ఏయ్, విషయం తెలియకుండా ప్రధానంలో వేలు పెట్టావనుకో, నా మీద రెండో మర్డర్ కేసు వస్తుంది. చూసావా మావయ్య, ఫెయిల్ అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన దగ్గర డబ్బు తీసుకునే మనిషి కూడా మన మీదే సెటర్లు వేస్తున్నాడు. అసలు వీడి సంగతి ఎందుకులే గాని, అక్కడ నిజం చెప్పలేక నువ్వు ఇరుక్కున్నావన్నమాట. చూడమ్మా, అస్తమాను నువ్వు ఇలా భాను చేతిలో ఓడిపోయావనుకో, ఇంటి ముందున్న చెప్పులుకున్న విలువ కూడా నీకుండదు. ఏదో ఒకటి చేసి భాను ఇరికించమ్మా. ఆ అన్నా చెల్లెలాడిన నాటకానికి సరైన గుణపాఠం చెప్పాలి. చెప్పాలని నేను అనుకున్నాను మావయ్య, కానీ ఇదిగో ఇప్పుడు ఈ నిజం చెప్పాననుకో, ఎన్నాళ్ళు ఆ నిజం దాచినందుకు నేను దోషనవుతాను. ఇదే అవకాశంగా తీసుకుని పార్థు తెలివిగా నన్ను ఇరికించాడు, భానుని తప్పించాడు. ఓహో, ఇదంతా పార్థు ఆడిన నాటకమా? అయితే ఇంకే, వాడికే గుణపాఠం చెప్పాలి. ఎలా మావయ్య? తన భార్య తల్లి కాబోతోందని తెగ మురిసిపోతున్నాడు కదా, ఆ ఆనందాన్ని ఆవిరి చేసేయి. అంటే చాందినికి అబార్షన్ అయ్యేలా చేయమంటావా? అవునమ్మా, ఆ ఊర్మిళ పెద్ద కొడుకు రాముయే పుట్టబోతున్నాడని కలలు కంటున్నారు. ఇప్పుడు ఈ పని చేశావనుకో, తట్టుకోలేక కన్నీళ్లలో మునిగిపోతారు. అది భాను వల్లే జరిగిందని నమ్మించావనుకో, కట్టలు తెంచుకున్న కోపంతో భానుని ఇంటి నుంచి గెంటేస్తారు. అప్పుడే నువ్వనుకున్నట్టు ఆ ఇంట్లో పాగా వేయగలుగుతావు. రావదినా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చాందిని, అందుకే స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇంత సడన్ గా స్వీట్ తీసుకొచ్చావు, స్పెషల్ ఏంటదినా? చాందిని, నా చెల్లెలు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది కదా, అంతకన్నా ఇంకేం స్పెషల్ కావాలి? అనవసరమైన ప్రశ్నలు వేయకుండా తిను. థ్యాంక్స్ వదినా, నాకు చాలా ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చావు. నేను డెలివరీ అయ్యేంత వరకు ఇలాంటి స్వీట్స్ వేస్తుండు. నువ్వు పురుడు పోసుకునేంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. ఆ పని ఎలా చేయాలి మావయ్య? అమ్మ నీలిమా, ఇలాంటప్పుడే ఒక చిన్న విషయం చెప్తాను. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఒక వ్యక్తి జీవితాన్ని కూలగొట్టాలంటే అవకాశం మనను వెతుక్కుంటూ రాదు, ఆ అవకాశం మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. డేగ కళ్ళతో చూడు, అప్పుడు నీకే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. దానిని ఉపయోగించుకుంటే ఆ భాను పర్ఫెక్ట్గా ఇరుక్కుంటుంది.